ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎంతటి ఉన్నత భాగ్యము! ఏ పాటి వారము! నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అని కీర్తనాకారుడు అన్నట్లుగా, మనిషి ఏ పాటివాడు, దేవుడు జ్ఞాపకము చేసుకొనుటకు మనము ఏ పాటి వారము. కానీ దేవుడు ఎంతటి కార్యము, ఆయన కుమారుని ద్వారా ఎంత కార్యం అంటే, మనము దేవుడు మనలను ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసేసారు. మన యొక్క తీరు మార్చివేశారు. కొంతమంది అంటారు కదా, నా తలరాత ఇదే అని అంటారు. నా రాత ఇంతేనేమో, నా తలరాత ఏమో అని అంటారు. ప్రభువే, దేవుడే ఈ లోకానికి ఆయన కుమారుని పంపివేసి స్థితిని, నరకమునకు వెళ్ళవలసిన మనలను పరలోక రాజ్యానికి నడిపిస్తూ ఆయన మనలను ఏర్పరచుకున్నారు. We are the chosen generation of the Lord. We are the priesthood of the Lord. We are the anointed. We are the anointed people of the Lord. ఆయన ఏర్పరచుకున్నారు. ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత గొప్ప కార్యము!